క్రీస్తునందు దేవుని పిల్లలారా, చేరు వచ్చిన అందరికీ ప్రభు నామములో 12 వందనాలు. గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి మొదటి పత్రిక రాస్తూ 6వ అధ్యాయము 20వ వచనం ఒక మాట చదివినట్లయితే మంచిది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనమందరము కూడా మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలి, లేదా గణపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి అని దేవుని వాక్యము మనకు ఇక్కడ తెలియపడుతూ వచ్చింది ఉన్నది కదా. ఆయన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కల్మషమైన, కల్మషం లేని రక్తం చేత కొనబడినటువంటి మనము చాలా పవిత్ర రక్తము, పరిశుద్ధ రక్తము. అది భూలోకంలో ఎవరి యొద్ద లేనటువంటి రక్తము, అది పరలోకము నుండి వచ్చినటువంటి పరిశుద్ధమైన రక్తం ప్రియులారా. ఆ రక్తం చేత, ఆ పరిశుద్ధిని, ఆ యొక్క కల్మషం లేని రక్తం చేత కొనబడినటువంటి వారము, ఆ రక్తం చేత శుద్ధి చేయబడినటువంటి వారము కనుక ఆ రక్తం చేత శుద్ధి చేయబడి కొనబడినటువంటి వారము, లేదా ఆ రక్తంలో తడిచినటువంటి వారము, ప్రోక్షింపబడినటువంటి వారము, ఆయనను అంగీకరించి ఆయనే దేవుడి కుమారుడు అని మనము విశ్వసించి అంగీకరించినందున మనము ఆయన రక్తంలో కొనబడిన వారము, ఆయన సొత్తు, ఆయన ఆస్తి, ఆయన స్వాస్థ్యం అనే దేవుడు ఎన్నో గొప్ప మాటలతో మనము ఉద్దేశించి దేవుడు మాట్లాడినాడు. నా ఆస్తి మీరు, నా సొత్తు మీరు అని దేవుడు చెప్పినాడు. ఎప్పుడు ఆయన ఆస్తి, ఆయన సొత్తు అయినాము, ఆయన రక్తం చేత కడగబడినప్పటి నుంచి మనము ఆయన ఆస్తిగా, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా కూడా మనము అయినాము. అటువంటి అయినటువంటి మనము దేని చేత మనము దేవుణ్ణి మహిమపరచాలి, గణపరచాలంటే మన ఇచ్చినటువంటి ఈ శరీరంతోనే, ఈ దేహంతోనే దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉండాలని లేఖనము తెలియపరుస్తాము. మరి పుట్టుగుడ్డివాడు అతనికి ఎందుకు వచ్చింది ఆ యొక్క పుట్టుగుడ్డుతనము అని మనము గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే ఆ దేవుడే చెప్పినాడు. ఆ శిష్యులు అడిగినప్పుడు, ప్రభువా ఇతడు పుట్టుగుడ్డివాడు కదా, ఈ పుట్టుగుడ్డుతనము ఎందువల్ల వచ్చినది ఇతనికి? ఇతని తల్లిదండ్రులు పాపం చేయబట్టి వచ్చిందా, లేక ఇతనే కూడా పాపం చేయబట్టి వచ్చిందా? ఏ కారణం చేత ఇతను పుట్టుగుడ్డివాడుగా పుట్టినాడు, లేక ఇలా కనపడుతున్నాడు మాకు అని అడిగినప్పుడు ప్రభు చెప్పినాడు, అతని తల్లిదండ్రులు పాపం చేయటం వల్ల ఇతనికి గుడ్డితనం రాలేదు, అలాగే ఇతను పాపం చేయటం వల్ల ఇతనికి గుడ్డితనం రాలేదు. కానీ దేవుడు మహిమ పరచబడు నిమిత్తము ఇతనికి గుడ్డితనం వచ్చినది అని ఆ శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని మహిమ పరచబడుట నిమిత్తం కోసం ఇతడు గుడ్డివాడుగా పుట్టినాడు. కానీ ఇతను మాత్రము, ఇతని తల్లిదండ్రులు మాత్రము ఏ పాపం చేయలేదయ్యా. దేవుని మహిమ పరచబడాలంటే ఇతను గుడ్డివాడుగా పుట్టినాడు. చాలా గొప్పదైన వ్యక్తిగా మనము అనుకోవచ్చు. ఆ గుడ్డివాడుగా పుట్టినందుకు మనం అసహించుకొని ఆ శిష్యుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగి ఉండవచ్చును. కానీ దేవుని ఆలోచన ఆ యొక్క గుడ్డివాడిని ఎంత గొప్ప స్థితిలో మాట్లాడినాడో మనకు ఆ యొక్క వాక్యంలో తెలిసిపోతుంది. అతను ఏ పాపం చేయలేదయ్యా, తన తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుడు మహిమపరచబడాలంటే ఇతను గుడ్డివాడిగా పుట్టినాడు. నా చేత ఇతనికి ఆ యొక్క గుడ్డితనము తొలగిపోయి ఇతని కన్నులు తెరవబడాలి. తెరవబడిన నిమిత్తము ఇతడు ఆ యొక్క దేవుని కుమారుడు ఇతని ద్వారా మహిమపరచబడతాడు. ఇన్ని నాళ్ళు గుడ్డితనంగా ఉన్నటువంటి ఇతను యేసుక్రీస్తు వారి వల్ల కన్నులు పొంది తిరుగుతున్నాడని అక్కడ ఉన్నటువంటి ఆ రోమా సైనికులు ఆ యొక్క రాజును పిలిపించి అతన్ని అడిగినారు. నాకు అతడైతే ఎవరు తెలియదు, సున్ను కూడా లేదు, అతడైతే మొత్తానికి దేవుని కుమారుడు
నా కన్నులు పుట్టువాడిగా ఉన్న నన్ను ఆయన తెరిపించినాడు, ఆయన దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నానని చెప్పినాడు. కనుక అతడు చాలా గొప్పవాడిగా దేవుడు చెప్తూ వచ్చినాడు. దేవుని ఆలోచనలో అతను గొప్పవాడే. దేవుని క్రియలు అద్భుతము అక్కడ కనపరిచే ఉన్నందువల్ల అక్కడ ఉన్నటువంటి జనము దేవుని కుమారుడు ఈయనను ముట్టి స్వస్థపరిచినాడు, ఆయన నిజంగా దేవుని కుమారుడు అని ప్రజలు తెలుసుకుని నిమిత్తము, అతను కూడా సాక్ష్యం చెప్పుట నిమిత్తము దేవుడు అక్కడ మహిమపరచబడినాడు. అలాగే ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము కూడా ఆ పవిత్రుని రక్తంలో కొనబడినటువంటి ఆయన ఆస్తిగా మనమును చేసుకున్నప్పటి నుంచి మనము కూడా మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, ప్రతి విధమైన సత్కార్యము మంచి పనులు చేయాలని దేవుని ఉద్దేశంగా ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక నీకు కలిగినదేదో, నీకు పాటలు వచ్చా, పాటలతో దేవుణ్ణి మహిమపరచు, లేక బోధ చేయడం వచ్చా, బోధతో మహిమపరచు, లేక నీవు కొన్ని సువార్త కూడికల్లో కూడా పాల్గొని దేవుణ్ణి సువార్త ప్రకటించు. నీవు ఏదైతే చేయగలుగుతావో దేవుని పనిలో అది చేయగలిగి నీవు దేవుణ్ణి నీ శరీరంతో దేవుణ్ణి మహిమపరచబడాలి, దేవుడు గణపరచబడాలి అంటూ రాయించిన మాట ప్రకారము మన శరీరాలతో మనము మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు దేవునికి కృతజ్ఞతగా దేవుని మహిమపరచబడు నిమిత్తము మనము ఆయన సొత్తుగా చేయబడిన ప్రియుగా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనము చదవమా. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఈ యొక్క లాజరు మరణము దేని కొరకు వచ్చినదంట? అతనికి రోగంతో అయితే వచ్చినది కాదు. ఆ మరణము ఏ దాని చేత అయితే వచ్చినది కాదు, కానీ దేవుడు మహిమపరచబడు నిమిత్తము అతనికి ఆ మరణం వచ్చిందంట. అక్కడ కూడా దేవుడు మహిమపరచబడుతూ వచ్చినాడు. ఆ కన్నులారా అక్కడ చనిపోయిన ఆ శవాన్ని చూసి 4 రోజులు తర్వాత దేవుడు లేపిన ఆ సంఘటనను బట్టి అక్కడ ఉన్న ప్రజలు దేవుణ్ణి మహిమపరిచారు, గణపరిచారు, ఆరాధించారు, పూజించారు, కొనియాడారు. మార్తా మరియలు ఎప్పుడో పునరుత్థానంలో లేస్తాడనుకున్నటువంటి వారి ఆలోచన అప్పుడే 4 రోజులు కుళ్ళిపోయినటువంటి ఉండాల్సినటువంటి శవము లేచి నడుచుకుంటూ వచ్చింది. ఆ నడుచుకుంటూ వచ్చినటువంటి లాజరు ఆ శరీరము దేవుని మహిమపరచబడు నిమిత్తం ఆయన మరణమైనాడంట. అదే ఇక్కడ రాయబడుతూ వచ్చినది. యేసు చదువు మరి అది విని ఈ వ్యాధి మరణం కొరకు ఇతనికి రాలేదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. ఆయన ఆ యొక్క మరణము నుండి 4 రోజుల తర్వాత చనిపోయిన లాజరు మరణాన్ని నడుచుకుంటూ వచ్చేలా చేసినారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేక ఆ యొక్క మార్తా మరియలు నిజంగా దేవుని మహిమ చూసినారట. అందుకే దేవుడు నమ్మితే నీవు నా మహిమ చూస్తావన్నప్పుడు నమ్మినాం, కానీ ఇంత తొందరలో చూస్తాం అనుకోలేదు వాళ్ళు. అప్పుడే ఆయన లేచి నడుస్తాడని అనుకోలేదు. ఎప్పుడో పునరుత్థానంలో యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో మేము లేపుతాడేమోలే అనుకున్నారు, కానీ ఆయన మహిమ అప్పుడే చూసినారు ప్రియులారా. అందుకే మన శరీరాలతో దేవుని మహిమ పరచబడు నిమిత్తము మనము ఆయన రక్తంలో కడగబడినాం ప్రియులారా. ఆయన రక్తంలో కడగబడడం అంటే ఆయన లాంటి అయిపోతాం మనం. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన నిష్కపలుషుడు, పాపలను చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపంలో తిరిగినంత మాత్రాన పాపము అంటించుకునేటువంటి వాడు. ఆ పరిశుద్ధిని రక్తంతో కడగబడిన నీవు నేను అందరం కూడా మన నోటి మాట చేత ఆయన కృప చూపించి మనల్ని రక్షిస్తూ ఉన్నాము. ఆయన మహా గొప్ప వరం చేత మనం రక్షించబడుతున్నాము. ఒక్క మాట చేత మన పాపాన్ని తీసివేయగలిగిన శక్తివంతుడు ఈ లోకంలో ఎవరైనానూ లేరు.
పాపాన్ని తీసివేసే శక్తిమంతుడు ఎవరు? ఒక యేసుక్రీస్తు ప్రభువారే. మాట ఒప్పుకున్న తక్షణమే నిన్ను పవిత్రపరిచే, పరిశుద్ధపరిచే ఆ పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కవారు, ఇంకెవ్వరునూ లేడు ఈ లోకంలో. కనుక అంత పవిత్రుని కలిగి ఉన్న మనము, ఆయన రక్తంలో కడగబడి ఉన్న మనము ఆయనను మహిమపరచాలి, గణపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, కొనియాడాలి. ఆ సృష్టికర్త అయిన దేవుని మహిమపరచు నిమిత్తమే మన శరీరాలను ఈ లోకంలో వాడవలసిందిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయం 34 వచనం చూడమ్మా, ముగించుకుందాం త్వరగానే. 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఏది ఎడబాపదు కానీ ఆయన నుండి మనలను ఏది ఎడబాప జాలదు ప్రియుల. కనుక మనకు శిక్ష విధించువాడు చనిపోయిన యేసుక్రీస్తే. ఈ లోకంలో బాగా పరిచయం ఉన్న మనకు ఈ యొక్క యేసుక్రీస్తే మనకు అక్కడ నీ యొక్క కార్యాలను బట్టి, నీ యొక్క క్రియలను బట్టి ఆయన శిక్ష విధించే దేవుడుగా అక్కడ ఉన్నాడు. ఇక్కడైతే కరుణించే దేవుడుగా ఉన్నాడు. అక్కడ మనము కృపా కనికరములతో బ్రతకాలంటే దేవునిని అంగీకరించి దేవుని ఆలోచన ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికితేనే మనం అక్కడ దేవుడు మనకు బాగా పరిచయమైన యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ మనకు సర్వస్వము ఆయన అయి ఉన్నాడు. మన క్రియలకు ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు అక్కడ ఉంటాడు. కనుక ఇక్కడ బాగా పరిచయం ఉన్న ఆ పరిశుద్ధ దేవుని ఆలోచన ప్రకారం మనము ఆయన రక్తంలో కడగబడిన ఆయన పిల్లలముగా, ఆయన ఆస్తిగా, ఆయన స్వాస్థ్యంగా, ఆయన సొత్తుగా మనము ఇక్కడ బ్రతికినట్లయితే, భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు నిలిపి వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారము ఆజ్ఞలను అనుసరించి బ్రతికినట్లయితే అక్కడ మనకు ఏ హాని తలపట్టాడు దేవుడు పిల్లలు. ఇక్కడ సరిగా బ్రతకనట్టి పరిస్థితుల్లోనే అక్కడ దేవుడు మనకు శిక్షించే దేవుడుగా అక్కడ ఉన్నాడు. అందుకే దేవుడు ఈసారి నేను కరుణతో రాను, నేను చాలా కఠినంగా ఉంటానని చెప్పినాడు దేవుడు. ఎప్పుడు నేను కరుణావాత్సల్యంతో ఉన్నటువంటి ఈ లోకంలో ఒకనొక సమయం, ఈసారి వచ్చేటప్పుడు నేను కఠినంగా ఉంటాను. ఇంకా జాలి, కరుణ ఇలాంటివి ఉండవు. అవన్నీ ఒకసారి మీకు చూపించిపోయినాము. ఇంకెప్పుడు అదే పరిస్థితుల్లో ఉంటే మీరు ఇంకా పనికిరావు అనే ఉద్దేశంతో దేవుడు అక్కడ మటుకు మన క్రియలకు తగినట్టుగానే దేవుడు మనకు శిక్షలు కానీ లేక దాని ప్రతిఫలాలు కానీ అక్కడ ఇచ్చే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. ప్రియుల ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లటి ఒంటిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలములోనే ఉండెను. సమయము మనకు కొద్దిగా ఉన్నది కనుక మన ఈ యొక్క లోకములో సమయం చాలా కొద్దిగా ఉన్నది కనుక మనము ఆ వేగిల పడి ఆతృత కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆ యొక్క వాక్యములకు లోబడి ఆ వాక్య ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము సమయం లేదు, కొంచెంగా ఉన్నదని చెప్తున్నాడు. కనుక ఆ ఉన్న సమయంలోనే రేపేం జరుగునో మనకు తెలియదు కనుక ఈ దినమే మనము
దేవుణ్ణి అంగీకరించి దేవుని చిత్తంలో దేవుని ఆలోచనలో బ్రతికితే మనకు మంచిదిగా మనకు దేవుడి వాక్యం తెలియపరుస్తున్నది. చివరిగా కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. సమయము పోనివక సద్వినియోగం చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడలను జ్ఞానం కలిగి నడుచుకునండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకునండి. కనుక సమయాన్ని పోనీయక దేవుని కృపను పొందుకుంటూ ఆయన కృప వెంబడి కృపనిచ్చే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆ కృపను పొందుకొని మనము సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ రేపు ఏం జరుగునో మనకు తెలియదు కనుక ఈ దినమే దేవుని అంగీకరించి మారు మనసు పాప క్షమాపణ మారు మనసు నిమిత్తమై బాప్తిసం పొందుకొని ఆయనను అంగీకరిస్తే మనకు రక్షణ దొరుకుతుంది. మన పాపాలు క్షమించబడతాయి, పరిశుద్ధపరచబడతాము. పరిశుద్ధపరచబడిన నీవు నేను అందరం కూడా ఆ పరిశుద్ధుడు నివసించే పరలోక రాజ్యంలో ఉంటాం కదా. కనుక మనము సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి. రేపేం జరుగునో మనకు తెలియదు. ఈ దినము ప్రాణంతో ఉన్న మనము, ఈ దేహంలో ప్రాణంలో ఉన్న మనము దేవుణ్ణి అంగీకరించి దేవుని రక్షణ పొందుకొని మనము పరిశుద్ధులలో మనం కూడా చేరాలని దేవుని ఆలోచన చిత్తంగా ఉన్నది. కనుక మనము అటుదైన దేవుని ఆలోచన ప్రకారం బ్రతుకుదామండి. అటుదైన జ్ఞానం బుద్ధి వివేచన మనకు అందరికీ దేవుడు దయచేయగాక. ఇప్పటి మాటలు దేవుడు దీవించుగాక. తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.